మందకృష్ణ గురించి తెలియని వాళ్ళు లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్య కాలంలో అయితే మొత్తం దక్షిణాదిలో దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసిన తర్వాత, బీజేపీకి ఓటేయమన్న తర్వాత ఆయన దేశమంతా బాగా పరిచయం అయ్యాడు. ఒక ఉద్యమకారుడిగా ఆయనను నేను గౌరవిస్తా. కానీ ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగాను ఆయన తప్పుడు చరిత్ర చెప్తే కూడా సహించేది లేదు. మేము ఆయనను గౌరవిస్తాం. మాదిగ జాతిలో పుట్టిన నాయకుడిగా, నేను ఒక మాదిగగా ఖచ్చితంగా ఆయనను గౌరవిస్తాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పడు కాదు జగజ్జీవన్ రామ్ గాని, మందకృష్ణ అసలే కాదు. కాబట్టి కాంగ్రెస్ కు బానిస, బీజేపీకి బానిస అంబేద్కర్ గురించి మాట్లాడితే చాలా వింతగా ఉంటది. ఇవాళ బానిసలు మాట్లాడితే వింతగా ఉంటది. బానిసలకు బానిస అయిన వాడు కాంగ్రెస్ కే బానిస జగజ్జీవన్ రామ్, ఆ బానిసకు బానిస మందకృష్ణ మాదిగ, బానిసలకే బానిస ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక ఆత్మగౌరవ ప్రతీక, ప్రపంచ మేధావి, ఇలా గొప్ప నాయకుడు, బహుజనుల విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తక్కువ చేసి చూపించడానికి బాబు జగజ్జీవన్ రావు పాత్ర ఎక్కువ అని చెప్పడానికి మనవాడు చాలా తాపత్రయపడ్డాడు. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో అంబేద్కర్ విజయావిష్కరణ కార్యక్రమంలో వారు రాజ్యాంగం రాయబడ్డది. దేశానికి స్వాతంత్రమే రాలేదనుకో, స్వాతంత్ర పడమే జరగలేదనుకో, రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది? బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం ఉన్నది. భారతదేశానికి స్వతంత్రమే రాలేదనుకో అంటే ఎవరి మాటలు లాగా ఉన్నాయంటే, అసలు స్వతంత్రమే ఎందుకు రాలేదనుకోవాలి? స్వతంత్ర పోరాటం జరిగింది. వాస్తవం ఎవరి కోసం జరిగింది స్వతంత్ర పోరాటం? ఇవాళ బహుజనుల కోసం జరిగిందా? స్వతంత్రం ఎవరికి వచ్చింది? మందకృష్ణ గారు చెప్పాలి. స్వతంత్రం వచ్చింది ఇవాళ బహుజనులకు కాదు అనే విషయాన్ని మందకృష్ణ గారు చెప్పాలి. దేశ ప్రజలకు రావచ్చు కాక, ఈ భౌగోళిక ప్రాంతానికి రావచ్చు కాక, కానీ బహుజనులకు స్వతంత్రం రాలేదు. ఇలా స్వతంత్ర పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్గొనలేదు, జగజ్జీవన్ రావు పాల్గొన్నాడు అని చెప్పేసి ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో, ఈ స్వతంత్రం వస్తే మాకేంటి లాభం? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే, బ్రిటిష్ వాళ్ళు ఉన్న కారణంగానే ఇవాళ ఆయంత మనుషులుగా మమ్మల్ని చూస్తున్నారు. మాకు ఒక విద్య అందుబాటులోకి వచ్చింది. ఏ మనుధర్మం అయితే మమ్మల్ని విద్యకు దూరం చేసిందో, ఏ మనుధర్మం అయితే మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేస్తున్న మనుధర్మము, ఆ బీజేపీ, ఆ ఆర్ఎస్ఎస్ భావజాలము ఏవైతే వేల సంవత్సరాలుగా మమ్మల్ని విద్యకు, అధికారానికి, సంపదకు, చివరికి మనుషులుగా చూడకుండా అంటరాని వాళ్ళుగా చూసిన చరిత్ర ఏ మతానికైతే ఉందో, ఏ ధర్మానికైతే ఉందో, ఏ అధర్మానికైతే ఉందో, ఆ ధర్మాన్ని, అధర్మాన్ని, ఆ మనుధర్మానికి బానిస అయిన మందకృష్ణ మాదిగా, ఆయన కంటే ముందు బానిస అయిన బాబు జగజ్జీవన్ రామ్, ఇద్దరు ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడు మందకృష్ణ మాదిగ గారు అంటే, జగజ్జీవన్ రామ్ గారు దేశం కోసం ఏం స్వతంత్రం వచ్చింది దేశం? ఆయన డిప్యూటీ సీఎం, డిప్యూటీ ప్రధానమంత్రి నుండి ప్రధానమంత్రి కాలేకపోయాడు కుల వివక్షల కారణంగా. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నుండి ప్రధానమంత్రి కాలే. ఏమి స్వతంత్రం వచ్చింది ఆయనకు? బాబు జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ బానిస కాబట్టి ఇలా బాబు జగజ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కాలేకపోయాడు. ఆయన స్వతంత్రంగా, ఆయన సొంత పార్టీ ఉంటే, సొంత నిర్మాణం ఉంటే, సొంతగా నిలబడితే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇవాళ ఈ దేశానికి మొదటి దళిత ప్రధానమంత్రి అయ్యేటోడు. కానీ కాంగ్రెస్ లో పదుల కోసం ఇలా కాంగ్రెస్ లో బానిసత్వం చేసి, కాంగ్రెస్ లో అనేకమైన పదవులు అనుభవించి చివరికి ఏమి చేసిండట? స్వతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర. ఏం పాత్ర అయినది? బానిసల పాత్ర. తెలంగాణలో నీది కూడా గొప్ప పాత్ర, బానిసల పాత్ర నీది కూడా. రాజకీయ చేసిలో చేరొద్దని నేను చెప్తే, పోవద్దని చెప్తే పోయింది నువ్వు. తెలంగాణ రాజకీయ చేసి దొరలది, ఈ దొరల తెలంగాణ వస్తే మనకి ఏం లాభం అని చెప్పేసి నాలాంటి వాడు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడితే, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా నువ్వు పోయి దొరల సంఖ్య చేరి ఏమని డైలాగ్ కొట్టినావు నువ్వు? ఆ రోజు ఈ తెలంగాణలో కేసీఆర్ కనుక బలపరచకపోతే, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీని బలపరచకపోవడం వల్ల దళితులకు హక్కులు రాలేదన్నావు. అది తప్పుడు స్టేట్మెంట్ నీది, దుర్మార్గమైన స్టేట్మెంట్, చరిత్ర తెలియని స్టేట్మెంట్ నీది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం గురించి మాట్లాడారు కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్, గాంధీజీ ఇవాళ దుర్మార్గంగా ద్రోహం చేసే దళితులకు కాబట్టి ఇవాళ ఆయన ప్రత్యామ్నాయ పోరాటం చేస్తేనే ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా హక్కులు సాధించబడ్డాయి. ఆయన చేసిన రిజర్వేషన్ల కారణంగానే, ఆయన పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కమ్యూనల్ అవార్డు ఆధారంగానే వచ్చిన రిజర్వేషన్ల కారణంగానే అంతో కొంత బతుకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న కారణంగానే దళితులకు ఆయా రంగాల్లో ప్రాతినిధ్యం వచ్చిందనే ఇంగిత జ్ఞానం కూడా లేని వారు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి? దేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా, ముసాయిదా కమిటీ చైర్మన్ గా
అంబేద్కర్ ఒక అవకాశం వచ్చింది. అసలు రాజ్యాంగ నిర్మాతగా ముసాయిదా కమిటీ కాదు, అది ముసాయిదా కమిటీ చైర్మన్ కాదు, డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగ రచనా కమిటీ. ముసాయిదా అనేది ఓన్లీ ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ఆఫ్ బిఎన్ రావు. దాన్ని తయారు చేసింది 1935 యాక్ట్ ప్రకారంగా తయారు చేసింది బిఎన్ రావు. దాన్నే ముసాయిదా అంటారు, దీన్ని ముసాయిదా అనరు. ఇది డ్రాఫ్టింగ్ కమిటీ అంటే భారత రాజ్యాంగ రచనా కమిటీ. ఈ రచనా కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. 7 సభ్యులు ఈయన లేడు, బాబు జగజీవన్ రావు రాజ్యాంగ రచనా కమిటీలో లేడు. 299 మంది రాజ్యాంగ నిర్మాణ సభ్యులు బాబు జగజీవన్ రావు ఒక్కడే. అంతేగాని భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఆయన లేడు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో బిఎన్ రావు లేడు కాబట్టి ఇలా బిఆర్ రావు రాజ్యాంగం రచయిత అనట్లేదు మనం. ముసాయిదా డ్రాఫ్ట్ కు మాత్రమే ఆయన రచయిత. ముసాయిదా డ్రాఫ్ట్ 1935 యాక్ట్ మీద ఆధారపడ్డది. 1935 యాక్ట్ మొత్తంగా ఆమోదించబడలేదు. 1935 యాక్ట్ లో మనం కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా ఇతర దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా చదివిన తర్వాత అందులో ఆమోదయోగ్యమైన అమెరికా నుండి ప్రాథమిక హక్కులను తీసుకున్నాము, ఐర్లాండ్ నుండి ప్రాథమిక విధులను తీసుకున్నాము. అలాగే ఇవాళ ఆదేశిక సూత్రాలు ఇతర దేశంలో తీసుకున్నాం. వాళ్ళ ఏ దేశంలోనైనా అంటే 60 దేశాల రాజ్యాంగాలని చదివిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో ముఖ్యమైన అంశాలు ముఖ్యమైనవి మాత్రమే మనం స్వీకరించాం తప్ప అడ్డంతో అన్ని కూడా మనం స్వీకరించలేదు. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ముసాయిదా కాదు. ముసాయిదా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ కాదు. ముసాయిదా కమిటీకి చైర్మన్ ఒకసారి మళ్ళా చరిత్ర చదువుకో. ఆ ముసాయిదా డ్రాఫ్ట్ రాసింది ఎవరైతే బిఎన్ రావు రాజ్యాంగం రాసిండని చెప్పుకుంటున్న వాళ్ళ దరిద్రులు ఎవరైతే ఉన్నారో, బిఎన్ రావు రాయలేదు, భారత రాజ్యాంగము అంబేద్కర్ రాశాడు అనే దానికి రాకపోతే అవకాశం అంబేద్కర్ వచ్చేది కాదు. కాబట్టి ముందు రాజ్యాంగం రాయడం కంటే ముందు ఏది ముఖ్యమైనది? స్వాతంత్రం ముఖ్యమైనది. ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగజీవన్ రావు. స్వతంత్రం ముఖ్యమైనది కావచ్చు, కానీ ఎవరికి ముఖ్యమైనది స్వతంత్రము? ఎవరికి ముఖ్యమైనది? తెల్లదొరల పరిపాలన పోయి నల్లదొరల పరిపాలన వచ్చిన మాత్రం మా బతుకులు మారాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. నేను నీ బాబు జగజీవన్ మాట్లాడిందా? నీ బాబుజీ బానిస, నీ బాబు కాంగ్రెస్ బానిస అయినా, దొరల బానిస అయినా, బ్రాహ్మణుల బానిస అయినా నీ బాబు జగజీవన్ రావు మాట్లాడాడా? ఈ నల్లదొరల పరిపాలన పోతే తెల్లదొరల పరిపాలన పోయి నల్లదొరల పరిపాలన వస్తే మాకేంటి, మా బహుజనులకి ఏంటి లాభం అని చెప్పి మాట్లాడాడా? అడిగాడా? మాకు చదువుకునే హక్కు వస్తుందా? మాకు విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో హక్కు వస్తుందా? మాకు భూమి పంపిణీ జరుగుతుందా? మా వర్గాలకు జరిగే న్యాయం ఏంటిది స్వతంత్రం వచ్చిన తర్వాత అని చెప్పి నిలదీసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ది. అంతేగాని నీ బాబు జగజీవన్ రావుది కాదనే విషయాన్ని మందకృష్ణ మాదిగ గారు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సాధించి పెట్టేశారు. ఇప్పుడు గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగజీవన్ రావు ఉన్నాడు. ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్రంలో మనకు ముఖ్య ఘట్టం ఏంటి? మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం. స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే. కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి? మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, అంతే కదా, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలనే కాడ రాజ్యాంగం రాయబడ్డది. అంతే కదా. అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. అవును, రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. గాంధీని చంపింది ఎవరు? రాజ్యాంగం రాసే గాంధీని చంపింది ఎవరు? నీ మనువాదులు. నువ్వు ఏ ఆర్ఎస్ఎస్, నువ్వు ఏ బీజేపీకి అయితే సపోర్ట్ చేశావో, ఎవరైతే మనువాదులు ఉన్నారో ఆ మనువాదుల వారసు అయిన గాడ్సే గాంధీని చంపాడు. మరి ఆ విషయం చెప్తలేవు ఎందుకు? ఆ విషయం మాట్లాడతలేవు ఎందుకు? గాడ్సే అయిన వాడు గాంధీని చంపాడు. ఆయన మనువాదుల వారసుడు. వాళ్ళే ఆర్ఎస్ఎస్, వాళ్ళే జనసంఘం, వాళ్ళే బీజేపీ, వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు మనువాదివే, మనువాద వారసునివే. సమయానికి బాబు జగజీవన్ రావు అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నాడు. స్వాతంత్ర పోరాటంలో జగజీవన్ రావు ఉన్నాడు, తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. స్వాతంత్ర పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్టర్నేటివ్ పోరాటం చేయకపోతే మన హక్కులు సాధించబడేవి కాదు. ఇక రెండో విషయానికి వస్తే రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళ రిజర్వేషన్లు కమ్యూనల్ అవార్డు తెచ్చింది బాబు జగజీవన్ రామా? ఇవాళ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? కమ్యూనల్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి అంటరాని వాళ్ళు హిందువులు కాదు, అంటరాని వాళ్ళు ఇవాళ ఈ జాతులకు అణచివేతకు అన్యాయానికి గురి అవుతున్నారు. అన్ని హక్కులకు, అధికారానికి, సంపదకు, విద్యకు, అన్ని సర్వ హక్కులకు దూరమయ్యారు అని కొట్లాడింది ఎవరు? నీ బాబు జగజీవన్ రావు కొట్లాడిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడా? ఎవరు కొట్లాడిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి సాధించాడు కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు ప్రకారంగా ఏంటి? బానిసలైన దళితులు కాదు,
మన దళిత నాయకులను మనమే ఎన్నుకోవాలి, మన యొక్క భూములు మనమే పంచుకోవాలి, మన సంక్షేమం మనమే అభివృద్ధి చేసుకోవాలి అనేది కమ్యూనల్ అవార్డు. అది బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మెప్పించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో మెప్పించి ఇలా సాధించగలిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదే గాంధీజీ దళిత ద్రోహి గాంధీజీ ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ మొదటిసారిగా ఈ దేశంలో ఎర్రవాడ జైల్లో తన జీవితంలో ఎప్పుడో ఆమరణ నిరాదీక్ష చేయలేదు. కేవలము ఆయన దీక్ష మాత్రమే, సత్యాగ్రహం మాత్రమే, ఎట్లయితే తినాలి మేము కూర్చోవాలి. కానీ ఆ మొదటిసారిగా ఏమి తినకుండా ఆమరణ నిరాదీక్ష చేసింది దేనికి వ్యతిరేకంగా తెలుసుకో. దేనికి వ్యతిరేకంగా అంటే కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా, దళితుల ప్రత్యేకమైన అభివృద్ధి కోసం, దళితులు ప్రత్యేకంగా తమ నాయకులు తామే ఎన్నుకోవడం కోసం, తమ యొక్క భూములు తామే సాగు చేయడం, తమ యొక్క బడ్జెట్ ను తామే నిర్ణయించుకునే అధికారాన్ని సాధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ హక్కును కోల్పోవడానికి కారణం ఎవరు? ఈ బ్రూటల్ గాంధీ, ఓ ఈడియట్ గాంధీ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి పనిచేయాలి, కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసింది బాబు జగజీవన్ రామ్. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో కలిసి పనిచేసింది. ఇవాళ ద్రోహితో ఎట్లా కలిసి పనిచేస్తాడు? దళిత ద్రోహి, కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించిన దళిత ద్రోహి, దళిత హక్కులను కాలరాసిన దళిత ద్రోహి, అట్లాంటి గాంధీతో ఎట్లా కలిసి పనిచేయమంటావు? మందకృష్ణ మాదిగా నీకంటే సిగ్గు లేదు, నీకంటే ఆత్మగౌరవం లేదు కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో పోతావు, ఎవరితో పడితే వాళ్ళతో డబ్బులు తీసుకుంటావు, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తావు. మేము చేస్తామా? తెలంగాణ ఉద్యమంలో మేము చేసామే ఎవరికైనా బానిసత్వం? స్వతంత్ర పోరాటం అప్పుడంటే నేను లేను, కానీ తెలంగాణ పోరాటంలో ఉన్నాం కదా. నీలాగా బానిసత్వం చేయలే కదా, నీలాగా అమ్ముడు పోలే కదా. దుర్మార్గుడైన ద్రోహితో కలిసి పనిచేసిన వాడు నీ బాబు జగజీవన్ రావు. నీ బాబు జగజీవన్ రావుకు ఒక ప్రత్యేక ఎజెండా లేదు దళితుల పట్ల. కాబట్టి దుర్మార్గుడైన గాంధీజీతో కలిసి పనిచేసింది ఎవరు? బాబు జగజీవన్ రావు బానిస. చరిత్ర కనిపిస్తుంది. ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక 10 కమిటీలు పడితే ఆ 10 కమిటీల్లో 4 కమిటీల్లో 2 భాగస్వాములు అవుతారు. ఎస్సీ ఎస్టీల సమస్యల మీద ఈ దేశంలో సామగ్రిని ఎట్లా జరగాలి? రాజ్యాంగము ఇవాళ 22 కమిటీలు, 10 కమిటీలు కాదు, 22 కమిటీలు, 10 సబ్ కమిటీలు. ఆయనకు సరిగా చదువు రాదు కాబట్టి విషయాలు అన్ని తెలియదు, సగం తెలిసి కూడా కథలుగా చెప్తా ఉంటాడు. రాజ్యాంగము బోధించిన వాడిగా చెప్తున్నాం. రాజ్యాంగాన్ని 20 సంవత్సరాలు బోధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్, ఒక మాదిగ జాతి బిడ్డ, ఏ బ్రాహ్మణుడు, ఏ రెడ్డి, ఏ వెలమ, ఏ కమ్మ నా వయసులో డీన్ కాలేదు. నేను కాగలిగే అతి చిన్న వయసులో డీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి. నేను చెప్తున్నా, రాజ్యాంగానికి 22 కమిటీలు, 10 సబ్ కమిటీలు పడ్డాయి. ఆ 10 సబ్ కమిటీలు 22 కమిటీలు, అంతేగాని 10 కమిటీలు మాత్రమే కాదు అనే విషయాన్ని మందకృష్ణ మాదిగ గారు గమనించాలి. విషయం మీద, భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా, ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక 4 సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో 2 అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు. అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముసాయిదా అవుతే ఆ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు. ముసాయిదా అనేది రాజ్యాంగం కాదట. పిచ్చి మాటలు కాకపోతే ఏం మాటలు ఇవి? ముసాయిదానా రాజ్యాంగం రాసింది? అరే ముసాయిదాకు రాజ్యాంగానికి తేడా తెలియకుండా మాట్లాడితే, ముసాయిదా అనేది డ్రాఫ్టింగ్, అది ఓన్లీ అది ఎవరు బిఎన్ రావు రాశాడు ముసాయిదా, అది రఫ్ డ్రాఫ్ట్, అది 1935 యాక్ట్ మీద ఆధారపడ్డది. అది మొత్తం మిగతా భారత రాజ్యాంగాలు, అమెరికా రాజ్యాంగము, ఐర్లాండ్ రాజ్యాంగము, అలాగే రష్యా రాజ్యాంగము, చైనా రాజ్యాంగము, లేదంటే ఇంకా ఇతర దేశాల రాజ్యాంగాల మీద ఆధారపడి ఉన్నతమైన విలువలతో కూడిన రాజ్యాంగం కాదు పూర్తి స్థాయిలో. అది బ్రిటిష్ చట్టము 1935 యాక్ట్ ప్రకారంగా వచ్చింది. అది ముసాయిదా, అది రఫ్ డ్రాఫ్ట్, ఇది ఫైనల్ డ్రాఫ్ట్ రాజ్యాంగం అంబేద్కర్ రాసింది. సో ఆ రఫ్ డ్రాఫ్ట్ రాసింది ఎవరు? బిఎన్ రావు. ఫైనల్ డ్రాఫ్ట్ రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని ముసాయిదా అంటున్నాడు ఆయన. ముసాయిదాకు ఫైనల్ డ్రాఫ్ట్ తేడా తెలియదు. సో తెలియకుండా మాట్లాడితే ఏమనాలి? ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి అనాలి. సో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఈ మందకృష్ణ మాదిగ గారు విషయాలు క్లారిటీగా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంట్ ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థగా ఉండేది. అది అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు. రాజ్యాంగం రాసే కాడ, ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు. రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదని చెప్పడం శుద్ధ అబద్ధం. రాజ్యాంగ నిర్మాణ సభకు ఆయన ఎట్లెన్నికయ్యాడు? ఆ విషయాన్ని కొంచెం తెలుసుకో, కొంచెం జ్ఞానం నేర్చుకో, కొంచెం బుద్ధి తెచ్చుకో. మందకృష్ణ మాదిగ భారత రాజ్యాంగ నిర్మాణ సభకు మొదటిసారిగా 1946లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఇదే ద్రోహి అయిన కాంగ్రెస్, ఇదే గాంధీ వారసత్వం ఆయనకు ఓడగొట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ఓడగొట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఓడగొట్టారు? వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడైతే
ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు కావాలంటాడు. పీడితులకు, తాడితులకు, బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, మహిళలకు అందరికీ సమానమైన హక్కులు కావాలి భారత రాజ్యాంగం ద్వారా అంటాడు. కానీ మన ధర్మం అందుకు ఒప్పుకుంటుందా? వర్ణాశ్రమ ధర్మంలో అందరూ సమానమా? అందరూ సమానం కాదు. అతిశూద్రుడు అసలే సమానం కాదు అంటారని వాళ్ళు అసలు మనుషులే కాదు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా. మరి అట్లాంటిది మొత్తం సమాజం అంతా సమానమని ఇవాళ అంబేద్కర్ కావాలంటాడు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే అంబేద్కర్ ను ఓడగొట్టారు. ఇదే కాంగ్రెస్ 1946లో ఓడగొట్టితే మళ్ళీ జోగేంద్రనాథ్ మండల్ కోల్లా ప్రాంతంలో ఇలా కాంగ్రెస్ ఆయన ఓడగొడితే బంగ్లాదేశ్కి వెళ్ళండి, ఇప్పుడున్న బంగ్లాదేశ్కి వెళ్ళి ఆయన గెలవడం జరిగింది. మళ్ళీ కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. 1947 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా ఆయన గెలిచిన కోల్లా ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసింది. మరి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో మొదలుపెట్టుకున్నాడు. ఏమని? నా ప్రజలంతా, నా అంటరాని కులాల ప్రజలంతా, నా దళితులంతా భారత భూభాగంలో ఉంటే నేను ఈ పాకిస్తాన్ భూభాగంతో ఏం పని చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో మొదలుపెట్టుకున్న కారణంగా తిరిగి బ్రిటిష్ వాళ్ళు అవసరమైతే మేము స్వతంత్రాన్ని ఇవ్వం కానీ అంబేద్కర్ను ఖచ్చితంగా రాజ్యాంగ నిర్మాణ సభకు పంపాల్సిందే అని హుకుం జారీ చేసిన కారణంగా అనివార్యంగా బ్రిటిష్ వాళ్లకు తలొగ్గిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గత్యంతరం లేక తిరిగి మళ్ళీ బాంబే ప్రెసిడెన్సీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్, బాంబే కాన్స్టిట్యున్సీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి ఎన్నుకోవడం జరిగింది. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ యొక్క మెహర్బానీతో ఇవాళ తిరిగి రాజ్యాంగ నిర్మాణ సభకు వచ్చాడు. రాజ్యాంగ నిర్మాణ సభకు చైర్మన్ గా నన్ను చేయాలని బిఎన్ రావు ఇలా అనేక మంది మేధావుల దగ్గరికి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాడికి, అట్లాగే ఇవాళ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ తిరిగి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మేధావర్గాన్ని, గ్రాన్విలే ఆస్టిన్ లాంటి వాడిని, ఏదైతే రాజ్యాంగాన్ని, ప్రపంచ రాజ్యాంగ నిపుణుడు ఆస్టిన్ లాంటి వాడిని అడిగితే ఆయన అదే చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రమే మీ మద్దతు, మీ దేశంలోనే మేధావినోడు, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి రాజ్యాంగ నిర్మాణ సభ రాయమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రతిపాదించారు. అట్లీ, అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ కానీ, అట్లాగే మ్యాక్డొనాల్డ్ కానీ అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డబుల్ డాక్టరేట్ డిగ్రీ సంపాదించాడు. అట్లాగే కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో భారతదేశంలో డబుల్ డాక్టరేట్ డిగ్రీ సాధించిన గరుడు దళితులలో ఎవరున్నారు? ఆ రోజుల్లో ఎవరు లేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప. సో కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఆయన రాజ్యాంగ నిర్మాణ సభకు అంత ఈజీగా బాబు జగజ్జీవన్ రాగా నిర్మాణ సభకు రాలే. బాబు జగజ్జీవన్ రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు కాదు, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడే కానీ రాజ్యాంగ నిర్మాత సభ్యుడు కాదు, డ్రాఫ్టింగ్ కమిటీ రచన సంఘం సభ్యుడు కాదు. ఆయన రాజ్యాంగ నిర్మాణ, అందులో 299 మందిలో ఆయన ఒక్కడు, అంతే తప్ప 7 కష్టపడ్డారు. 7 రాజ్యాంగ నిర్మాణ సభలో ఉంటే, రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఉంటే, ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీలో 2 చనిపోతే, 2 వాళ్ళ పల్లెల్లో వాళ్ళు ఉంటే, తిరిగి ఆయన ఒక్కడు మాత్రమే రాజ్యాంగాన్ని మొత్తం భుజాన్ని వేసుకున్నాడు. ఇలా హెల్త్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా కృష్ణమాచారి కూడా రాలేదు. అంటే మిగతా 7 డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న కీలక సభ్యులు ఎవరు కూడా అందులో హాజరు కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే పూర్తి స్థాయిలో రాజ్యాంగ నిర్మాణం బాధ్యత ఏర్పడిందని చెప్పేసి ఎవరో చెప్పలే, కేకే కృష్ణమాచారి గారు చెప్పారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. అలాగే భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే భారత రాజ్యాంగ నిర్మాణం జరిగేది కాదని చెప్పేసి వీళ్ళంతా పోయారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నా నేను ఒక్కనే రాసినని చెప్పుకోలేదు, అందరి పాత్రలు చెప్పాడు. ఆయన రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పిస్తూ ఎప్పుడు 1949లో ఈ దేశానికి రాజ్యాంగాన్ని సమర్పిస్తూ నా ఒక్కరి పాత్ర కాదు, ఇది ఈవెన్ డ్రాఫ్టింగ్ ముసాయిదా, ఇప్పుడు ఏదైతే ముసాయిదా మొత్తుకుంటాడో మందకృష్ణమాది గారు, ఈ ముసాయిదా నిర్మాణంలో బిఎన్ రావు పాత్ర ఉంది, ఈ కమిటీ సభ్యుల పాత్ర అందరిది ఉంది, ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఉన్న 7 పాత్ర ఉంది. వాళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఉన్నదే అని చెప్పేసి వాళ్ళందరి పేర్లతో సహా చెప్పడం జరిగింది. మరి ఇంత విశ్వాసంతో అంబేద్కర్ పనిచేస్తే, ఇంత గొప్ప పాత్ర ఆయన ఉంటే రాజ్యాంగ నిర్మాణం ఆయన చేయలేదు, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రమే చైర్మన్ అని చెప్పేసి చరిత్ర తెలియని ఈ దానికి సలహా కమిటీలు 10 ఉన్నాయి. కానీ బాబు జగజ్జీవన్ రావు రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ అయితే
రాసే కాడ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగ్జీవన్ రావు ఉన్నాడు. ఆ ఇద్దరు పాత్ర, ఆ ఇద్దరు ఆమోదించే కాడ ఒక్కళ్ళు లేడనా? అన్నా మందకృష్ణ, నీకు చరిత్ర తెలియదు, తెలుసుకో. చరిత్ర తెలియనివాడు చరిత్ర, నూతన చరిత్ర నిర్మాణం చేయలేడు. బానిస చరిత్ర తెలుసు నీకు, బానిసల చరిత్ర తెలుసు, రాజుల చరిత్ర నీకు తెలియదు. అందుకే తప్పుడు విధానం. రాజు అయిన వాడిని ఎట్టా పోలుస్తావు? బానిసను రాజును ఒకటి చేస్తావా నువ్వు? రాజు నా బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే బానిస బాబు జగజీవన్ రావు. అంతేగాని నువ్వు చెప్తున్నట్టుగా ఆయన ఒక్కడే లేడు. రాజ్యాంగం 299 మంది సభ్యులు ఉన్నారు ఆమోదించిన వాళ్ళు. రాజ్యాంగం మన చేతికి రావడానికి దాటేసింది. ఒకరు రాసింది అంబేద్కర్, ఒకరు ఆమోదించింది. ముద్ర పార్లమెంట్ లో ముద్ర అయితే చట్టం అవుతుంది కదా, రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది. కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ, ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగ్జీవన్ రావు సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు. స్వాతంత్ర పట్టణంలో రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, ఆయన చనిపోయాడు. కానీ ఇద్దరు పక్కన బాబు జగ్జీవన్ రావు మాత్రం ఉన్నాడు అనేసి కూడా నేను మర్చిపోవడం. ఇకపోతే దళితుల జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే, దళిత జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే బాబు జగ్జీవన్ రావు పాత్ర కూడా కీలకం. ఎందుకంటే 10 ఏళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఆమోదించాం. ఇగో ఇక్కడ ఇంత తప్పుడు అంటే 10 ఏళ్ళకి రిజర్వేషన్ ఆమోదించాడట. బీజేపీ మాట్లాడే మాట్లాడింది, జనసేన మాట్లాడే మాటలు ఇవన్నీ, బీజేపీ మాట్లాడే మాటలు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు. 10 ఏళ్లకు రిజర్వేషన్లు అనేది తప్పు. రాజకీయ రిజర్వేషన్లను 10 ఏళ్లకు సమీక్షించాలని చెప్పాడు, విద్యా ఉద్యోగ రంగాలకు కాదు. మరి ఆ విషయాన్ని చరిత్ర తెలియకుండా మాట్లాడకు మందకృష్ణ. రాజకీయ రిజర్వేషన్లు వేరు, విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు వేరు. విద్యా ఉద్యోగ రంగాలకు 10 ఏళ్ళనే అక్కడ పరిమితి లేదు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకు 10 ఏళ్ళకు ఒకసారి సమీక్షించాలి. ఎందుకంటే వీళ్ళంతా బానిసలుగా మిగిలిపోయినరు. ఈ రోజు వరకు కూడా బానిసలే ఉన్నారు కదా. రిజర్వేషన్లో బానిసలు కాకపోతే ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పు. ఈ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ దేశంలో కానీ ఇలా దళిత రిజర్వేషన్లలో బానిసలు, రాజకీయ బానిసలు ఉన్నారా? నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేక ధైర్యంగా కొట్లాడే వాళ్ళు స్వతంత్రులు ఉన్నారా? లేదా మాన్యశ్రీ కాళీశ్వరం గారి లాగా బానిసలు కాకుండా అగ్రవర్ణాల బానిసలు కాని వాళ్ళు ఉన్నారా? చెప్పండి, ఎవరున్నారు? రాజకీయ బానిసలు తయారై దళిత జాతిని మర్చిపోయిన దుర్మార్గులు ఉన్నారు. కాబట్టి ఆ రోజు 10 ఏళ్లకు ఒకసారి సమీక్షించాలి ఈ రాజకీయ రిజర్వేషన్లు అన్నాడు తప్ప విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు కాదనే విషయాన్ని మందకృష్ణ మాది గారు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ ఎత్తడానికి రంగం సిద్ధమైంది. అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు. 56లో చనిపోయిండు, 60లో చర్చకు వచ్చింది. రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు? 50 నుంచి. మరి 10 సంవత్సరాలే రిజర్వేషన్ అంటే రాయబడ్డది. 10 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది? అది తప్పు. 10 సంవత్సరాలు విద్యా ఉద్యోగ రంగంలో కాదు, రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించాలి, తీసేయమని కాదు. రిజర్వేషన్లు తీసేసేది అధికారం ఎవరికి లేదు. అంత దమ్ముందా చెప్పమను. రిజర్వేషన్లు తీసేయమని చెప్పి చూస్తా. కుల వ్యవస్థ ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. కుల వ్యవస్థ రద్దు చేసే దమ్ము ఆర్ఎస్ఎస్ కుందా, బీజేపీకి ఉందా? వర్ణ కుల వ్యవస్థ మీదనే ఆధారపడ్డది ఆర్ఎస్ఎస్, బీజేపీ. వర్ణ కుల ధర్మం మీదనే ఆధారపడ్డాయి. ఇలా ఆనాడు నుండి మొదలుకుంటే, ఏ రోజు నుండి? ఆనాడు రామరాజ్యం నుండి మొదలుకుంటే, అట్లాగే భరత రాజ్యం నుండి మొదలుకుంటే, భరత్ నుండి మొదలుకుంటే రాముని వరకు, రాముని మొదలుకుంటే ఇవాళ మోడీ వరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, జనసంఘకు వర్ణకుల ధర్మాన్ని, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అందులో భాగమే. వర్ణకుల ధర్మాన్ని తీసేసే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ, కుల వ్యవస్థను తీసే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ, కూడా బ్రాహ్మణుడే. అట్లాంటి వర్ణకుల ధర్మాన్ని యథాతథంగా పాటిస్తున్న వాళ్ళు ఈ రోజు వరకు కూడా దాన్ని రద్దు చేసే దమ్ము లేదు వాళ్ళకు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో పూర్తిగా వర్ణకుల వ్యవస్థ రద్దు కావాలని అనైలేషన్ ఆఫ్ కాస్ట్ మహా గ్రంథాన్ని రాసి ఇలా మన దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాడు. కుల నిర్మూలన, వర్ణ కుల నిర్మూలనకు పునాది వేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ అదే వర్ణకుల వ్యవస్థను సమర్థించాడు బాబు జగజీవన్ రావు. మరి ఈ వర్ణకుల వ్యవస్థ ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే.
భూమి పంపకం జరగనంత కాలం, సంపద పంపకం జరగనంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. కాబట్టి ఇవాళ అమలు మాట్లాడుతుంది 10 ఏళ్ల వరకు రిజర్వేషన్లు రద్దు చేయమన్నాడు. అది కాదు, అది తప్పు, సమీక్షించమన్నాడు. 10 ఏళ్లకోసారి రిజర్వేషన్లు, అది కూడా రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే అనే విషయాన్ని మీ ముందు చాలుసుకున్నాం. 60 వరకు రాయబడ్డది. 60లో చర్చ జరిగింది. మళ్ళా 80% రిజర్వేషన్ 10 సంవత్సరాలు కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది. తప్పది, ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అది తప్పు, అది తప్పు. కాపాడడానికి అప్పుడు ఒకే ఒక్క మహనీయుడు బాబు జగజీవన్ ఉన్నాడు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల అసమానతలు ఉన్నంత వరకు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే రిజర్వేషన్ ఉండాల్సింది అని చెప్పి కొట్లాడి కాపాడింది. అది తప్పది, అది ఓన్లీ రాజకీయ రిజర్వేషన్లే. అంబేద్కర్ ఉన్న కాడ ఉన్నాడు, గాంధీ గారు ఉన్న కాడ ఉన్నాడు, వీళ్ళిద్దరు లేని కాడ కూడా ఉన్నారు. రిజర్వేషన్ కాపాడే కాడ ఉన్నారు. ఆ రిజర్వేషన్ కాపాడనే కాకుండా ఈ దేశం ఎవరు కాదంటారు? బాబు జగజీవన్ రావు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిండా? కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ పనిచేసినప్పుడు దాన్ని వ్యతిరేకించని బానిస బాబు జగజీవన్ రావు. కమ్యూనల్ అవార్డు తర్వాత అనివార్యంగా గాంధీ చేసిన ద్రోహం కారణంగా పూనా ఒప్పందం వచ్చింది. మీకు తెలుసా పూనా ఒప్పందం అనే సంగతి? పూనా ఒప్పందం ఫలితంగానే వచ్చింది. బానిసలంతా రాజకీయ బానిసలు. ఈ రాజకీయ బానిసలు ఇవాళ తెలంగాణలో ఓ రాజకీయ బానిస వివేక్ ఎవరి మీద కొట్లాడుతున్నాడు? ఎవరి మీద కొట్లాడుతున్నాడు? అక్కడ తన సొంత మాల సామాజిక వర్గం బల్కా సుమన్ అనేటోడు ఇంకో బానిస మీద కొట్లాడుతున్నాడు. ఇవాళ బానిసలంతా ఏకమైన, అక్కడ బానిసలంతా ఏకమై ఇవాళ ఆత్మగౌరవం ఉన్న దళితులు రాకుండా రిజర్వేషన్లను అనుభవిస్తుంది ఎవరు? బానిసలు కాదా? దళిత బానిసలు కాదా? దళిత దళాలు కాదా? ఈ దళిత దళాలు దళిత బానిసల కోసమే కదా బాబు జగజీవన్ రావు పనిచేసింది. ఇవాళ అంతే కదా, బానిసలను నిర్మాణం చేసిందే కదా. ఆయన వారసత్వాన్ని కదా నువ్వు మోస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కాదు కదా నువ్వు మోస్తున్నది. మాదిగలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలా? బాబు జగజీవన్ రావు కావాలా? మాదిగలకు అధికారం కావాలన్నా, మాదిగలకు ఆత్మగౌరవం కావాలన్నా, మాదిగలకు రిజర్వేషన్ కావాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మాదిగలు ప్రయాణించాలి. అప్పుడే ఉత్తర భారతదేశంలో మాన్యశ్రీ కాశీరాం ఒక చమార్ నాయకుడు, ఒక మాదిగ నాయకుడు ఇవాళ దేశంలో ఇవాళ మాయావతిని ఒక పెద్ద రాష్ట్రానికి 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనది. ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎందుకు రాలేకపోతున్నారు? నువ్వు 3 సార్లు పోటీ చేస్తే కనీసం డిపాజిట్ రాలే ఎమ్మెల్యేగా, ఎందుకు రాలే? మరి మాయావతి 4 సార్లు ఘనంగా ముఖ్యమంత్రిగా భారత భావి ప్రధానమంత్రిగా ఇవాళ ఉంది దేశ రాజకీయాలు. నువ్వెందుకు లేవు? నువ్వు బానిసగానే మిగిలిపోయినావు కదా. నీ బాబు జగజీవన్ రావు భారత ప్రధానమంత్రి కాలేకపోయాడు కదా, బానిసగానే ఉండిపోయాడు కదా. ఈ బానిసలను వీళ్ళంతా గొప్పవాళ్ళు, ఆ రాజుల కోసం అంటే ఆత్మగౌరవం కోసం కొట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని తక్కువ చేసి చూపెట్టాలనే ప్రయత్నం ఇవాళ నీ యొక్క కుట్రలు కొనసాగాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా మాదిగ జాతి తరఫున నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.